PCN న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు పాలకొల్లు కొత్త కులాయి చెరువు వద్ద ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. వాకర్ తటవర్తి సుధాకర్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు. పేదవాళ్లందరికీ సొంత ఇల్లు ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇళ్ల స్థలాల మంజూరు ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్. పాలకొల్లు నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. మద్దాల వాసు అధ్యక్షతన జరిగిన వేడుకలు. వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు పాలకొల్లు కొత్త కులాయి చెరువు వద్ద ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అధ్యక్షుడు వాకర్ తటవర్తి సుధాకర్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరియు ఈనాటికి సామాజిక సేవా రంగంలో చురుకుగా ఉన్న శ్రీ వంగ నరసింహారావు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పండితులు శ్రీ సోమంచి శ్రీనివాస శాస్త్రి, ఏవిఎస్ఎన్ఎం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ విష్ణుమూర్తి, షైక్ పీర్ సాహెబ్ గార్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఉమాశంకరం, వైస్ ప్రెసిడెంట్స్ మనేం బసవరాజు, సలాది రామచంద్రారావు, దనాని శ్రీరామమూర్తి, పార్థసారథి, మన్యం జగమ్మ, సత్రం చైర్మన్ నంబూరి గంగాపవన్, జవ్వాడి కళ్యాణ్, అఖి రామకృష్ణ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడలలో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరిగిన పోరాటం తన ఉచ్చస్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహము తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో ప్రభు అట్టి స్వాతంత్రమయ స్వర్గములోకి పయనించుటకు మానవాళిని మేల్కొల్పు. అదే నేను అవసరం లేదండి, మీ భాగం మళ్ళీ మామూలు సన్మానం నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రెసిడెంట్ గారు వాకర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి తటవర్తి సుధాకర్ రావు గారు చాలా వేసి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. చాలా ఇష్టమైన చేసే కార్యక్రమాలు కానీ తటవర్తి సుధాకర్ రావు గారిని శాలువాతో సన్మానించగా కోరుతున్నాం. తటవర్తి సుధాకర్ రావు గారిని పూలమాలతో అలాగే వాకర్స్ క్లబ్ కార్యదర్శి మరియు అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ పీర్ సాహెబ్ మాస్టర్ గారిని, మన అధ్యక్షులైనటువంటి తటవర్తి సుధాకర్ రావు గారిని శాలువాతో సత్కరించగా కోరుతున్నాం. శాలువాలతో సత్కరించగా కోరుతున్నాం. మన విష్ణుమూర్తి గారిని యోగా గురువు అయినటువంటి కళ్యాణ్ గారు కండవేయవలసిగా కోరుతున్నాం. అలాగే మన సోమంత్ శాస్త్రి గారిని అవార్డు గ్రహీత అయినటువంటి ఆయనకి కండువాతో కళ్యాణ్ గారిని సత్కరించవలసిగా కోరుతున్నాం. గారిని యోగా గురువు అయినటువంటి మన కళ్యాణ్ గారిని కండవేసి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. చిన్న జ్ఞాపిక చేత పట్టుకోండి ఒకసారి.
ఈ సందర్భంగా అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సుధాకర్ విషయానికి మనంతా చెప్తున్నారు. నేను ఆలోచించాను, ఈ సుధాకర్ ఎవరు, ఎక్కడ, ఎవరికి తెలియదు. మొన్న 3 సన్మానం చేశాను ఏంటి హరివెల్లి తరఫున. ప్రతిభలో చాటం ఎవరి సుధాకర్, ప్రతిమాలు అందమా తెలుసును, అయ్యప్పనాయుడు తెలుసును, ఇంకొకరు రాజు తెలుసును, ఎవరి సుధాకర్ చాలామంది అన్నమాట. అందుకే సన్మానం చేశాను. ఎవరికి తెలియదు కానీ తెలియజెప్పడానికే సుధాకర్కి సన్మానం చేశాను. ఎంత సైలెంట్గా చేస్తాడో మనందరూ, మీ వాకర్స్ క్లబ్కే కాదు మొత్తం అందరికీ కూడా తెలుసుకున్నాను. చాలా సైలెంట్ డోనర్, సైలెంట్ హెల్పర్. అది ఏ రకంగా అయినా సరే, పేషెంట్ కావచ్చు, స్కూల్ పీపుల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అది దాని గురించి. రెండో విషయం ఏంటంటే, దీనికి ఈ వాకర్స్ క్లబ్కి డ్రైవర్ సుధాకర్ అయితే, కండక్టర్ ఈయన బెల్ కొడితే అక్కడ కారు ఆగుతుంది, బస్సు ఆగుతుంది. ఆగదు. రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, స్టాప్ అంటే స్టాప్. మరి అటువంటి పీర్ సాహిబ్కి, సాహిబ్ గారికి ఇటు ఒక రకంగా ఏంటంటే, ఒక బోధనా పట్టణంలో కానీ సామాజిక సేవలో కానీ అద్భుతమైనటువంటి ఇది చేశారు. ఆయన ఆదర్శప్రాయుడు. వారికి మనసారా నమస్కరించుకుంటూ, ఈ ఆత్మీయ సత్కారం చేసిన వాకర్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సన్మానం అనేది మనలో లోపాలను ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ, భవిష్యత్తులో విద్యార్థులు చక్కగా విద్య నేర్పుతూ సమాజానికి మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగించే సాధనంగా భావిస్తానని, ఈ సన్మానం నాలో ఉండే ఏమైనా చిన్న లోపాలు సరి చేసుకుని భవిష్యత్తులో మరింత సేవ అందించడానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ శుభాకాంక్షలు. ఈ గురువుని స్మరించుకోండి. ఉపాధ్యాయులు మన సమాజానికి పేదవాళ్ళందరికీ సొంత ఇల్లు ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇళ్ల స్థలాల మంజూరు ఇవ్వటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సొంత ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారి జాబితా త్వరితగతిన సిద్ధం చేయాలి. పెండింగ్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. జగనన్న హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎక్కడ అవినీతి లేకుండా పారదర్శకంగా హౌసింగ్ వ్యవస్థ నడవాలి. లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి. చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు నర్సాపురం చీఫ్ విప్ వారి క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు. పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ నిధుల నుండి 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి 25 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ డ్రైనేజీ ప్రారంభించిన జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెమ ఆనంద్ ప్రకాష్, పాలకొల్లు ఎంపీపీ చుట్టూరి కనకలక్ష్మి, ఏడుకొండలు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ, గున్నం నాగబాబు, జడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు, మండల కన్వీనర్ మైకేల్ రాజు, యలమంచిలి వైస్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ గుమ్మపు పెద్దిరాజు, ఉప సర్పంచ్ బింతిరాజు, చెల్ల సాంబయ్య, అందే శివ, గుమ్మపు నాగేశ్వరరావు, మైల మరియమ్మ, బసవ నాగన్న, మండల గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మద్దాల వాసు అధ్యక్షతన స్థానిక లయన్స్ హాల్ నందు నిన్న రాత్రి ప్రైవేట్ పాఠశాలకు చెందిన 600 మంది టీచర్స్తో ఉపాధ్యాయ దినోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ పాఠశాలలకు చెందిన 33 మంది టీచర్స్ను జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాస్ చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఎందరో మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక సహాయం అందుతుందని, అదేవిధంగా బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం అందించామని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.
వారి మాటలకు సమావేశంలో ఉన్న 600 మంది ఉపాధ్యాయులు లేచి నిలబడి హర్షం వ్యక్తం చేశారు. ఇదే మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుని నోట రావాలని పాలకొల్లు జోన్ ప్రెసిడెంట్ మద్దాల వాసు సభికులను ఉద్దేశించి కోరారు. తొలుత స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ దాశిరాజు, జడ్పీటీసీ నడపన గోవిందరాజులు, చిట్టూరు ఏడుకొండలు, జిల్లా ప్రెసిడెంట్ ఎన్ పాపారావు నాయుడు, స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దాల రాంప్రసాద్, పాలకొల్లు జోన్ సెక్రటరీ కేవి కృష్ణవర్మ, ట్రెజరర్ గోర్లా శ్రీను, వాసు నియోజకవర్గంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్స్ పాల్గొన్నారు. శ్రీరామ్ స్కూల్స్ శ్రీరామ్, సాయి స్కూల్స్ సాయిబాబు కార్యక్రమం పర్యవేక్షణ చేశారు. ఇందాక భాస్కర్ ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారో మరి ఉపాధ్యాయులందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వారికి కూడా ఉపయోగపడే విధంగా ఏదన్నా ఒక చిన్న సహకారం చేసినట్లయితే బాగుంటుందని చెప్పారు. నిజంగా అది వాల్యుబుల్ పాయింట్. ఖచ్చితంగా అండి, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ పాయింట్ని తీసుకెళ్లి ఆయన చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఉపాధ్యాయులందరూ కూడా ఉపయోగపడే విధంగా తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే మరి మన పాల్గొని నియోజకవర్గానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఎవరికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతినిధిగా ఉన్నాను. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ఏ అవసరం వచ్చినా సరే మీ కుటుంబంలో సభ్యులాగే నేను పనిచేస్తాను, మీకు ఉపయోగపడతాను. ఏ విషయం ఉన్నా సరే అది మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మద్దాల భాస్కర్ కానివ్వండి, జిల్లా అధ్యక్షులు పాపారాయణ కానివ్వండి తెలియజేస్తున్నా. మరి నిజంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి జిల్లా అధ్యక్షులు గారికి, మరి మద్దాల మరి వాసు గారికి, అలాగే వరుణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో దాదాపు 33 ఇక్కడ మాత్రమే చాలా కథల పండుగ మరి ఇంత భారీ స్థాయిలో ఇన్ని మెమెంటోలు, అంటే ఈ మెమెంటో అంటే అది ఒక జ్ఞాపకం, ఒక గుర్తింపు గౌరవం. అది మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన పాల్గొల్లు, మరి నా పాల్గొల్లు లెక్క ఇక్కడ పనిచేస్తున్న కాలం నాకు జీవితాన్ని అన్ని విధాలా నాకు నేను చాలా ఎదగడం జరిగింది. ఈ పాల్గొల్లు పట్టణం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ నాకు ఏ ప్రోగ్రామ్ అయినా సరే విన్నట్టు ఉండేవాళ్ళు. మాంటిసోరి స్కూల్ కానీ, వర్మ గారు కానీ, తర్వాత మామూలు గవర్నమెంట్ హై స్కూల్స్ కానీ చాలా బాగా నన్ను ఏ ప్రోగ్రామ్ అలా ఉంది చేయాలంటే చాలా భారీ స్థాయిలో వాళ్ళ స్పందన ఉండేది. మరి కేంద్ర విద్యాలయం శ్రీనివాస్ గారు అనుకోండి, నేను 2 times వెళ్ళడం జరిగింది. మాంటిసోరికి అయితే ఎక్కువ సార్లు వెళ్ళాను. వర్మ స్కూల్ కూడా 3-4 times వెళ్ళాను. మరి చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసేవాళ్ళు, భారీ స్థాయిలో చేసేవాళ్ళు, ప్రతిదీ సక్సెస్. మరి నాకు మంచి పేరు వచ్చి ఈ రోజు నేను దేవాలయం ఆగ్రహంగా రాగలిగానంటే నాకు పాలకొల్లో చేసినటువంటి బాగా చేయడం వల్ల నాకు ఆ గుర్తింపు వచ్చి నాకు ఆ పోస్ట్ అవ్వడం జరిగింది. మరి థ్యాంక్ యూ పాలకొల్లు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించవలసి పెద్దలు కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. గురు పూజోత్సవం సందర్భంగా యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. వైష్ణవి స్కూల్ ఉపాధ్యాయురాలు యమున విజయలక్ష్మి, పిఎల్కే స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు తోట వెంకటలక్ష్మి, బీవీఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ ఎన్సీసీ మాస్టర్ రుద్రరాజు, వెంకట సూర్యనారాయణరాజు, సరస్వతి శిశు మందిర్ ప్రధానోపాధ్యాయురాలు ఎన్వివి సూర్యలక్ష్మిలను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పెనుమాక రామారావు మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా ఎనలేని సేవలు చేస్తున్న గురువులను సత్కరించుకోవటం చాలా సంతోషంగా ఉందని, క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పెనుమాక రామ్మోహన్ రావు, కార్యదర్శి జక్కంపూడి మదన్, కోశాధికారి కానూరి ప్రభాకర్ రావు, క్లబ్ సభ్యులు కటారి నాగేంద్ర కుమార్, జక్కంపూడి కుమార్, గాది ఆంజనేయులు, గంధం ఏసుపాదం, అనిశెట్టి సుబ్బరాజు, పశ్యావుల రవి తదితరులు పాల్గొన్నారు.
ఓకేనా? మనకున్న దాంట్లో హెల్ప్ చేస్తూ వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకోవాలండి. దీనిలో మా గవర్నర్ గారు ఈరోజు కొద్దిగా వారి ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉండటం వల్ల అటెండ్ అవ్వలేకపోయారు. మా దీనికి ప్రత్యేక రూపకర్త ఈ కాపు యునైటెడ్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ అనేదానికి మా ఫౌండర్ పోకల రాము గారు ఈ కాపు కుటుంబాలకి చేయాలి, సర్వీస్ మోటివ్లో చేయాలి, ఓన్లీ కాపులకే కాకుండా 70% కాపులకి 30% అదర్ వాళ్ళకి చేయాలని చెప్పేసి సంకల్పంతో ప్రారంభించడం జరిగింది. ఇది 3వ సంవత్సరం అండి. ఈ 3వ సంవత్సరంలో ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా భానువర్ ప్రభాకర్ గారు, జక్కంపూడి మదన్ గారు, ట్రెజరర్గా భానువర్ ప్రభాకర్ గారు, ఇలాగా ఈ టీం ముందుకెళ్తూ జరుగుతుందండి. మా టీం ఇలాగా అనేక కార్యక్రమాల్లో ముందుకెళ్ళడానికి కూడా కారణం కూడా మా క్లబ్ సభ్యులు అందరూ కూడా మా వెన్నంటే ఉండి చేదోడు వాదోడుగా ఉండటం వల్ల అందరూ సహకారంతో ఈ ప్రోగ్రాంలన్నీ జరగడం జరిగింది. దానికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు గురుభ్యో నమః. ఇవాళ పాలకొల్లు యునైటెడ్ కాపు క్లబ్ మన స్కూల్ని మన మేడం గారు అయినటువంటి సూర్యలక్ష్మి గారిని సన్మానించుకోవడం నిజంగా మన అందరూ అదృష్టం. ముఖ్యంగా కాపు క్లబ్ వారు ఇవాళ మా స్కూల్ని ఎన్నుకుని మేడం గారిని సన్మానం చేయడం అనేది మీకు మా సరస్వతి శిశు మందిర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ టీచర్స్కి అందరూ సన్మానాలు చేస్తారు. ఇవాళ హిందూ ధర్మాన్ని అలాగే ధర్మ పరిరక్షణ సంస్థ కాపాడుతున్నటువంటి మన సరస్వతి శిశు మందిర్ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి శాఖల్లో నిజంగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం చాలా తక్కువ జీతాలకి ఇవాళ మన దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళని గుర్తించి మన యునైటెడ్ కాపు క్లబ్ వారు సన్మానించడం మన అందరి తరపున వారికి కాపు క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మేడం గారు చాలా చక్కగా ఇవాళ మన స్కూల్ పిల్లలు 10th క్లాస్ మంచి ఉత్తీర్ణత సాధించారంటే మేడం గారికి ఉన్నటువంటి నిబద్ధత, క్రమశిక్షణ వల్ల మా వారితో పాటు మన ఉపాధ్యాయులు ప్రార్థనా హాల్లో ఉన్న వారందరికీ నమస్సులు. మాకు ఎంతసేపు పాఠాలు చెప్పడం, పిల్లల్ని తయారు చేయడమే తెలుసు. కానీ ఈరోజు మా స్కూళ్ళను గుర్తించి నాకు ఉత్తమ గురువుగా ఈ అవార్డును అందజేసినటువంటి వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎంతసేపు వివేకానంద స్వామి ఆదర్శాన్ని మేము ఆదర్శంగా తీసుకుంటూ ఆమె పిల్లలకు బోధిస్తూ ఉంటాము. ఆయన చెప్పినటువంటి ఆదర్శంలో ఏంటంటే ఏదైనా ఒక నువ్వు లక్ష్యాన్ని స్వీకరించినప్పుడు దాన్ని పూర్తిగా నెరవేర్చడానికి ప్రయత్నం చెయ్యి. ఆ కార్యక్రమంలో కనుక నువ్వు సక్సెస్ కాలేకపోతే నీ జీవితాన్ని చాలించు అనే ఒక ఆదర్శం ఉంది. దాన్ని అనుసరించి నేను పనిచేస్తున్నాను. నాకు చేతనైనంత వరకు ఈ విద్యా బోధనలోనే ఉంటాను అని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత అవకాశాన్ని కల్పిస్తుంది మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో నాబార్డు నిధులు 12 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అంగన్వాడీ నూతన భవనాన్ని ప్రారంభించి మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నాడు నేడు ఫేజ్ 2 ద్వారా 19.25 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనంద్ ప్రకాష్, రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ, వైసీపీ నాయకులు గున్నం నాగబాబు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు మండల జడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు, పాలకొల్లు మండల ఎంపీపీ చిట్టూరి కనకలక్ష్మి, ఏడుకొండలు, యలమంచిలి వైస్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కుక్కల రామకృష్ణ, జక్కంశెట్టి భాగ్యలక్ష్మి, బోసు, నిమ్మకాయల రామకృష్ణ, లంకా చిరంజీవి, పోలుకొండ ఏలియా, మండల గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేటి యువతకు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని నింపవలసిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. 25 సంవత్సరాల వయసులో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం మన్యం వీరుడు అల్లూరి ప్రాణత్యాగం చేసిన విషయం ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఉండి ఎమ్మెల్యే శివరామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ మంత్రి పీతాల సుజాతలు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించిన మహనీయుడు అల్లూరి అన్నారు. సందర్భంగా సంవత్సరం పాటు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను నియోజకవర్గంలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే నిమ్మల తెలిపారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు ఆ పేరు వింటేనే మరి అందరిలోనూ కూడా ఎంతో ఉత్తేజం, ఉత్సాహం మనందరూ కూడా వస్తూ ఉంది. అటువంటి అల్లూరి సీతారామరాజు అంటే ఒక విప్లవ వీరుడు, మన తెలుగు బిడ్డ విప్లవ వీరుడు అనేటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతోత్సవాలను పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా ఉండేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నామో అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 2023 జూలై 4వ తేదీ వరకు కూడా పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 27 సంవత్సరాల చిన్న వయసులో ఈ దేశం కోసం మనం ఈ యొక్క ఏదైతే స్వేచ్ఛ ప్రపంచంలో ఉన్నామో ఈ స్వేచ్ఛ స్వతంత్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు. పోరాట తెగువ పలానా తేదీ పలానా సమయంలో మీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నానని ముందుగానే చెప్పి హెచ్చరించి ఆ సమయానికి ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి ఆయన యొక్క తెగువ, ఆయన యొక్క పోరాట స్ఫూర్తి. గారు మన పార్టీ నాయకులు జోలి బట్టి వెళ్తే మేము 28 లక్షల రూపాయలు ఆ రోజు హుదూద్ తుఫాన్ నిమిత్తం పాలకొల్లు నుంచి ఆ రోజు దాతల నుంచి విరాళాలు సేకరిస్తే అందులో 80% 80% ఒక క్షత్రియుల నుంచే నాకు ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి హుదూద్ తుఫాన్కి. బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతోత్సవాలు కూడా దేశంలో ఎక్కడ ఎలా జరిగాయో నాకు తెలియదు, కానీ పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతోత్సవాల్ని 125వ జయంతోత్సవాల్ని పాలకొల్లు నియోజకవర్గం అంతా సంవత్సరం పొడవునా కూడా అద్భుతంగా చేశాం. మళ్ళీ ఇప్పుడు శాసనసభ్యుడిగా మళ్ళీ 125 జయంతోత్సవాలు అల్లూరి సీతారామరాజు గారిని గౌరవించుకునేటువంటి అవకాశం దొరికింది. ఇది నాకు చాలా సంతోషంగా, ఆనందంగా, గర్వంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంతవరకు నుంచి పుట్టి మరి సీతారామరాజు గారి పోరాటాలు, అంబేద్కర్ యొక్క రాజ్యాంగమే దానికి స్ఫూర్తి. మరి రైతు కుటుంబంలో పుట్టిన రామానాయుడు గారు కానీ లేకపోతే రాంబాబు గారు సామాన్య మామూలు రైతు కుటుంబంలో పుట్టి ఆయన ఎమ్మెల్యే అవ్వడం అనేది నాలాంటి వాడు ఒక వెనుబడిన వర్గాల్లో పుట్టినటువంటి ఒక ఎమ్మెల్సీగా ఎదిగే అవకాశం వచ్చిందంటే నిమ్మల రామానాయుడు గారు చక్కటి కార్యక్రమం చేసి ఈరోజు ఇక్కడ కొమ్ముచిక్కాల ఒక గ్రామంలో కాదు, ఒక కాన్స్టిట్యున్సీలో కాదు, ఒక జిల్లా మాదిరిగా ఇటువంటి పెద్ద కార్యక్రమం చేస్తారు. అట్లాంటి కార్యక్రమం ఈరోజు మీరందరూ కూడా అల్లూరి అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత యొక్క 125వ జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పారు. సెంట్రల్ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తూచా తప్పకుండా పాటించారు. నిజంగా ఓపెన్ గా చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో టాప్ కాదు, టాప్ అండ్ టాప్ పాలకొల్లు నియోజకవర్గం నిమ్మల రామానాయుడు గారు కంటిన్యూగా చేశారు. ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా చాలా వెరైటీగా ఉంటుంది, చాలా సూపర్ సక్సెస్ అని. ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా రామానాయుడు గారు ఎక్కడ తగ్గేదేలే, ఎక్కడా తగ్గరు. సో ఈయన ఇంతలాగా మనకి గుర్తు చేసి మనకి చేస్తున్నారు. డెఫినెట్ గా దీన్ని మనం సక్సెస్ చేయాలి అని మనందరికీ కూడా ఒక ఓన్ అంటే మన ఓన్ ఫీల్ అయ్యేది చేస్తున్నారు. నిజంగా అది మనసు పెట్టి చేసే నాయకులకి అది సాధ్యమవుతుందండి. పైగా చేసే వాళ్ళకి ఎవరికి మనకు సాధ్యం కాదు. నిజంగా ఆయన మనసు పెట్టి చేస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా చూడండి జనం ఫుల్. నిజంగా మన రామరాజు గారు అన్నట్టు ఇది గ్రామంలో జరిగే మీటింగ్లో లేదు, మరి ఇంకా బహిరంగ సభ ఇంకా ఏ రేంజ్లో చేస్తారో ఒక్కసారి ఆలోచించాలా? ఇంకా అసలు గ్రామమే ఇంత బహిరంగ సభలో ఉంటే ఇంకా మొత్తం అన్నీ అయిన తర్వాత ఓపెన్ మీటింగ్ ఎలా ఉంటుందో
ఇంకా బాక్స్ బద్దలైపోతుంది ఇంక అంతే. అవునా కదా? ఇంకా సూపర్. ఇంకా అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా గడగలాడించారో ఆయన యొక్క జయంతి ఉత్సవాల్ని డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు భారీ ఎత్తులో కూడా అలాగే ప్రత్యర్థి గుండెల్లో ప్రోగ్రామ్ చేసి గడగలాడిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నా. తెలియజేసుకుంటూ పూలు ఎన్నో కుదురుగా నువ్వు అధ్యాపకుడి నుంచి భారత రాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉపాధ్యాయ లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పాలకొల్లు వైసీపీ కార్యాలయం నందు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చందక సత్యబాబు, అడబాల వెంకటరమణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేటి సూర్యనారాయణ, పెనుమరు సర్పంచ్ కౌరు గోపి, పట్టణ మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి సంస్థ ఏర్పడి 67 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ ఆరోగ్యం మా బాధ్యత అనే కార్యక్రమం ద్వారా యోగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పాలకొల్లు న్యూ లైఫ్ ఆసుపత్రి వద్ద నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 200 మందికి వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో పాలకొల్లు, నర్సాపురం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్లు, ఆసుపత్రి చైర్మన్ తటవర్తి కృష్ణమూర్తి, టి సురేష్, అడ్డాల వాసు, సిరిగినిడు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి డబ్బులు కూడా చేయండి సార్. మంచి ఆలోచన చెప్పు తీసుకురాను. అమ్మాయికి చేశాము. ఇదివరకు ఏమైందంటే సాయి కృష్ణ అంటే 5 crores చేసి అది ఆ చెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళా దాని నుంచి ఒక పర్సనల్ మన ఆఫీసులో అక్కడ బ్యానర్ పెట్టి ఫ్రీగా చేయాలి. మనం చేసుకోవాలి. బ్రాంచ్ పాలకొల్లు బ్రాంచ్లో నుంచి ఎల్ఐసి ఆఫీస్ నుంచి మేము ఇన్సూరెన్స్ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎల్ఐసి ఏంటంటే 66 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ సందర్భంగా మా ఎల్ఐసికి టీపీఐ అయిన న్యూ లైఫ్ హాస్పిటల్లో వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ ఏజెంట్ మిత్రులకి అలాగే స్టాఫ్ మిత్రులకి అందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ సందర్భంగా మా ఏజెంట్లు ఇప్పటికే ఆల్రెడీ ఒక 80 నుంచి 90 మంది వరకు ఏజెంట్స్ ఇక్కడ టెస్టులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరోగ్యం ఎలా ఉన్నది అనేది చేసుకోవడం కోసం వాళ్ళ సౌజన్యంతో మేము ప్రారంభించాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే మాది పాలకొల్లు 9వ సెప్టెంబర్ని 40 ఏళ్ళు మన ఎల్ఐసిలో పాలకొల్లు బ్రాంచ్ ఆఫీస్ స్థాపించి 9వ తారీఖుతో 40 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ సందర్భంగా కూడా ఎల్ఐసి ఏజెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ రోజు కూడా ఇంకేదైనా క్యాంపు చేద్దామని ప్రయత్నంలో ఉన్నామండి. సో వీళ్ళందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. అలాగే పాలసీ కస్టమర్ దేవులకి వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ వారోత్సవాల భాగంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు 66వ బీమా వారోత్సవాల సందర్భంగా ఈ న్యూ లైఫ్ హాస్పిటల్ పాలకొల్లు నందు ఒక మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. ఎల్ఐసి స్టాఫ్ అందరికీ అలాగే ఏజెంట్స్కి కూడా ఈ హాస్పిటల్ సిబ్బంది యాజమాన్యం కూడా ఈ మెడికల్ క్యాంపు నిర్వర్తించారు. దీనిలో దాదాపు ఇప్పటికే 90 మంది వరకు టెస్టులు చేయించుకున్నారు, ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. మీరందరికీ కూడా ఇక్కడ ఉచిత టెస్టులు, అలాగే రక్త పరీక్షలు, డాక్టర్ గారితో వైద్య సలహా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ హాస్పిటల్ కూడా మాకు ఎల్ఐసి తరఫున ఈ మధ్యనే 3 నెలల కిందట టీపీఏగా ఎన్నిక కాపాడడం జరిగింది. ఈ టీపీఏ ద్వారా ఏంటంటే మాకు ఈ ఎల్ఐసి కస్టమర్స్కి ఎవరికైనా పాలసీ ఇచ్చేటప్పుడు ఒక మెడికల్ పరీక్షలు అవి అవసరమైనప్పుడు అది జెన్యూన్గా నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో టీపీఏ ద్వారా పరీక్షలు జరపబడతాయి. అంటే ఇందులో ఏ విధమైన లొసుగులు లేకుండా మెడికల్ పరీక్షలు జరపడం కోసం ఈ టీపీఏని ఎంచుకుంటారు. దానిగా ఈ న్యూ లైఫ్ హాస్పిటల్ పాలకొల్లు ఎంపిక కాబడింది. దీంట్లో మనకి ఇంతకు ముందు అయితే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాలకి వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ టీపీఏ పెట్టిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి అమలాపురం, భీమవరం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడే మనకి దగ్గరలో పాలకొల్లు కేంద్రంగా ఈ పరీక్షలన్నీ చేయించుకుని ఎల్ఐసి పాలసీలు పొందడానికి వీలుగా ఉంది. ఇప్పటికే అనేక వందల పరీక్షలు ఈ టీపీఏ ద్వారా చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఇది సౌకర్యంగా ఉండడం జరిగింది. న్యూ లైఫ్ హాస్పిటల్లో కూడా వసతులు అవి కూడా చాలా బాగున్నాయి. చక్కని పరికరాలు, ఆధునికమైనటువంటి యంత్రాలు, అలాగే సుశిక్షితులైనటువంటి డాక్టర్లు, క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు. చక్కని మేనేజ్మెంట్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే వీరు అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలకు వస్తున్నారు. దానిలో భాగంగా ఎల్ఐసి బీమా వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ అది నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవంతంగా చేయడానికి సహకరించినటువంటి వైద్య సిబ్బందికి, అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా ఎల్ఐసి పాలకొల్లు శాఖ తరఫున, అలాగే బీమా ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తూ తీసుకున్న అనాలోచిత నిర్ణయం ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. పాలకొల్లు పట్టణం 10, 11 వార్డులలో మున్సిపల్ స్కూల్స్ను ఆయన సందర్శించారు. ఎస్సీలు అధికంగా ఉండే 10వ వార్డులో స్కూల్లో చదువుకుంటున్న దళిత బిడ్డలకు భవిష్యత్తులో స్కూల్ లేకుండా, చదువు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేయటం అనేది చాలా దురదృష్టకరమని అన్నారు. రోడ్డు దాటినప్పుడు వాహనాలు కింద పడడం కలిసిపోతారు. అదే ఇక్కడ దగ్గర వెళ్తే మనకి ఇబ్బంది లేదు. అంతే కదా. టమాటా తర్వాత మళ్ళీ ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఏం చెప్తారు, మళ్ళీ 3 కాదు కూడా జనం తక్కువ మంది ఉన్నారు పిల్లలు అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా తీసేస్తారు. అదే పోరాడుతున్నాం, మేము కూడా గట్టిగా అడుగుతున్నాం. మొత్తం 10,000 స్కూల్స్ రద్దు చేసేయడం, మన ఏమో 40 స్కూల్స్ అయిపోయినాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో విలీనం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు ఏదైతే 10వ వార్డు అంటే కంప్లీట్ ఎస్సీ వార్డు, 11వ వార్డు కంప్లీట్ ఎస్సీ వార్డు, అంటే ఈ యొక్క 10, 11 2 ఎస్సీ వార్డులో దళిత బిడ్డలు ఎవరైతే స్కూల్స్లో చదువుకుంటూ ఉన్నారో అటువంటి దళిత బిడ్డలకు కూడా భవిష్యత్తులో చదువు లేకుండా, స్కూలు లేకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు పనిచేయడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఏదైతే ఈ యొక్క దళిత బిడ్డలు ఈ మెర్జ్ చేసినటువంటి ఎంఎంకే స్కూల్కి పోవాలి అని అంటే మరి మధ్యలో హైవేని దాటుకుని ఎడ్ల బజార్ లాంటి రష్, అంత మానసికమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి మేమే
అక్కడ ట్రాఫిక్ నుంచి తట్టుకుని వెళ్ళడం కష్టం. అటువంటిది రైట్ సైడ్ వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, ట్రాఫిక్లో ఎట్లా వెళ్ళాలో తెలియనటువంటి ముక్కు పచ్చలారనేటువంటి పసిపిల్లలను అట్లా రోడ్లు దాటించి ఎంఎంకే స్కూల్కి పొండి అని అంటే మరి వాళ్ళ చదువుని వాళ్ళకి దూరం చేసినట్లే. ఇవాళ అనుకుంటూ ఉన్నారు 3, 4, 5 అక్కడ పంపిస్తూ ఉన్నాం, 1, 2 ఇక్కడ ఉంటున్నాయి కదా అని చెప్తూ ఉన్నారు. స్కూల్ని తీసేయట్లేదు కదా అంటున్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు 20 కంటే కూడా అక్కడ రోల్ తక్కువ ఉంది కాబట్టి ఈ స్కూల్ని ఇక్కడ క్యాన్సిల్ చేసి వేరే స్కూల్లో కలుపుతున్నాం, పిల్లలు లేరని చెప్పి మళ్ళీ స్కూల్ కూడా లేకుండా అయిపోతుంది. అంటే ఒక దళిత వాడల్లో, దళిత పేటల్లో కూడా స్కూల్స్ లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం. రెండవది ఎంత అన్యాయం అని అంటే ఇప్పుడు నాడు నేడు అని చెప్పి ఇప్పుడే 11వ వార్డు అక్కడ అడిగితే 16 లక్షలు శాంక్షన్ చేశామని చెప్పారు. ఇప్పుడు 10వ వార్డు స్కూలు ఇక్కడ 16 లక్షలు శాంక్షన్ చేశామన్నారు. మరి ఈ 2 స్కూల్స్కి కూడా 32 లక్షల రూపాయలు పెట్టి నాడు నేడులో రంగులేసి ఏదో పనులు చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పిల్లలు లేకుండా చేసి ఇక్కడ 32 లక్షల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టడం వల్ల కూడా ఏం ఉపయోగం అంటే ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేయడం అవుతుంది. అది చేత ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే 3, 4, 5 క్లాసుల్ని విలీనం చేయడం అనేది వెంటనే మరి ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఈవేళ రాష్ట్రంలో 10,000 స్కూల్స్ మూతపడుతూ ఉంటాం అంటే సామాన్యమైన విషయం కాదు. దీనిపైన ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా ఆ యొక్క పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు అండగా ఉండి ఎంతవరకైనా సరే పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 625వ రోజు డాక్టర్ గోపాలకృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి బుద్ధరాజు వెంకటపతిరాజు వారి సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయ. తెలుగుదేశం పార్టీ నాయకులు దాతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నిమ్మల రామానాయుడు దాతలను అభినందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 625వ రోజు మన పాలకొల్లు అన్నా క్యాంటీన్ దగ్గర మరి డాక్టర్ బుద్ధరాజు గోపాలకృష్ణరాజు గారి మరి ఎవరైతే బీజేకే రాజు గారు మరి సిటీ సర్జన్ వర్మ హాస్పిటల్స్ భీమవరం వారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఈవేళ పేదల కడుపు నింపాలి, పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మరి వారి తండ్రి బుద్ధరాజు వెంకటపతిరాజు గారు నేరేడుమిల్లి ఈవేళ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు వెంకటపతిరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బుద్ధరాజు గోపాలకృష్ణరాజు గారు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఆనంద ఐశ్వర్యాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా పేదల పక్షాన ఆ దేవుని మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. కేబుల్ వినియోగదారులకు మారుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని కేబుల్ ఆపరేటర్లు అవగాహన చేసుకుని వినియోగదారులకు ఎప్పటికప్పుడు మేలైన ప్రసారాలు అందించవలసిన బాధ్యత ఉందని పాలకొల్లు కేబుల్ ఆపరేటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రంకిరెడ్డి దొరబాబు తెలిపారు. పాలకొల్లు లయన్స్ క్లబ్ హాల్లో ఫైబర్ టు ది హోమ్ ఇంటర్నెట్ పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతినిధి కొండపాటి త్రిమూర్తులు, మొగల్తూరు ఎంఎస్ఓ కాసాని రామకృష్ణ, నరసాపురం ఎంఎస్ఓ కోటిపల్లి వెంకటేశ్వరరావుతో పాటు పాలకొల్లు నరసాపురం ఎలమంచిలి ఆపరేటర్లు పాల్గొన్నారు. మనం కూడా ఓటీటీ యాప్లు, ఛానల్స్, ఇంటర్నెట్ కలిపి ఒకటే వైర్, ఒకటే వైర్లో 2 కేబుల్ టీవీ, ఇంటర్నెట్ కల్పించేది డబ్ల్యూఎస్ టెక్నాలజీ అయితే ఇంటర్నెట్లో కేబుల్ టీవీ, ఓటీటీ కరోనా ఎంటర్టైన్మెంట్ ఇంటర్నెట్ వాడిపోయింది. అంటే కరోనా కన్నా ముందు ఇంటర్నెట్లో ఛానల్స్ వస్తాయంట, ఐపీ బాక్స్ వస్తుందంట అన్న క్రమం 1 ఇయర్లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. దానికి నిదర్శనమే ఈరోజు ఏషియాలోనే టాప్ మోస్ట్ బాక్స్, అంటే కస్టమర్కి ఇంట్లో అనుగుణంగా మన బీసీ గారు బీన్ టీవీ ఆహా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లేదా మరేదైనా సోర్స్ నుంచి నిజమైన హెచ్డి కంటెంట్ను FTTH కనెక్షన్తో ఆస్వాదించవచ్చు. ప్రముఖ కంపెనీలన్నీ జిమోర్ టెక్నాలజీ ఉపయోగిస్తూ FTTH వినియోగదారులకు ఒక సెంటర్ పాయింట్ ఆప్టికల్ ఫైబర్ నేరుగా మన ఇంటికి అనుసంధానించడాన్ని ఫైబర్ టు ద హోమ్ అన్నారు. ఇది ఆప్టికల్ ఫైబర్తో ఉంటుంది కాబట్టి ఎక్కువ వేగం కలిగి ఉంటుంది.
దీని ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా అత్యధిక స్పీడ్తో సర్వీస్ అందుతుంది. FTTH కనెక్షన్లతో 1 సెకనుకు 100 Mbps వరకు వేగాన్ని సాధించవచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. మన నెట్వర్క్ లాగ్ అవుతూ బయట నెట్వర్క్ వస్తే మనం ఎందుకుంటాం? ఇప్పుడు జియో నెట్వర్క్ ఉందండి. ఏ ఇంటర్నెట్ అయినా పనిచేస్తుందా? వాడి ఇంటర్నెట్ పనిచేస్తుందా? వాడిచ్చే ఇంటర్నెట్ పనిచేస్తుంది. ఇప్పుడు మన సెక్యూరిటీ అంటే మనం ఇచ్చే ఇంటర్నెట్కే పనిచేస్తుంది. అది దయచేసి ప్రతి ఒక్క ఆపరేటర్ అపోహలు ఇక్కడ అపోహను క్లారిటీ చేసుకోవడానికి ఇక్కడ పెడుతున్న కాన్వర్సేషన్ మీరు క్లారిటీ చేసుకోండి. రేపు వ్యాపారం చేయాలంటే నేను ఇంటర్నెట్ ఎందుకు ఇవ్వాలి? OTT ఈ ఛానల్స్ అన్ని కూడా నేనే కదా, బయట ఆన్ అవ్వదు కదా, అదే కదా వ్యవస్థ. మన వరకు ఆప్టికల్ ఫైబర్ ఇన్పుట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యిందనే ఉద్దేశం మీద మీకు అంటే అడ్రస్ IP అడ్రస్ వెనక జరిగే ప్రక్రియ అంతా అనుసంధానం చేసి టెక్నాలజీ రూపంలో యూట్యూబ్ అని మనం పాల్గొనాలి. ఇక్కడ ఏమైతే ఇప్పుడున్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మనకి సూచించారో దాన్ని కనుక తూచా తప్పకుండా పాటించినట్లయితే ఈ బిజినెస్ని మీరు ఎక్స్టెండ్ చేయగలుగుతారు. ఇక్కడున్న తరం కాదు, నెక్స్ట్ తరానికి కూడా మీ బిజినెస్ని ఒక వారసత్వ సంపదగా ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ భూమి మీద మానవ జాతి ఉన్నంత వరకు కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది, అందులో మార్పు లేదు. ఎంటర్టైన్మెంట్లో మీరు ఉండాలా లేదని తెలుసుకోవాలనుకుంటే ఈ టెక్నికల్ సెమినార్లు హాజరవ్వాలి, టెక్నికల్గా అప్గ్రేడ్ అవ్వాలి. ఎందుకు టెక్నికల్గా అప్గ్రేడ్ అవ్వాలంటే రాబోయే టెక్నాలజీని మీరే పంపించాలంటే అందులో మీరు ఒక పార్ట్గా ఉండాలి. అందుకు మీరు ఈ టెక్నికల్ అవగాహన సంస్థను వినియోగించుకోండి. ఈ FTTHని ప్రతి ఒక్కరూ కూడా చేయడంలో ముందుండండి. తప్పకుండా ఈ బిజినెస్లో మీరు ముందుంటారు. ఏమంటే 4K గురించి మాట్లాడుతున్నారు, అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు సత్తది అనేది చాలా మందిలో అపోహ ఉండొచ్చు. ఎప్పుడో కాదు, చాలా తొందరలోనే ఇండియాలో 4K టెలికాస్టింగ్ జరుగుతుంది. 2023 IPL మ్యాచ్లు 4Kలో టెలికాస్ట్ అవుతున్నాయి జియో నెట్వర్క్లో. SS వీడియో అధినేత కేబుల్ ఆపరేటర్ శ్రీకాకొల్లు సర్వేశ్వరరావు 2వ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన కుమారుడు రామ్ కుమార్, ఆలయ చైర్మన్ కొరాడ శ్రీను కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మండపంలోకి వెళ్ళిపోండి, తీసుకుని అవతల మండపంలోకి వెళ్ళిపోండి. ఆ మండపంలో గతంలో పాలకొల్లు హిందూ శ్మశాన వాటికలో అడుగుపెట్టడానికి వీలు లేకుండా ఉండే టీడీపీ ప్రభుత్వం హయాంలో కైలాస వనాన్ని సుందరవనంగా తీర్చిదిద్దితే గత 3 సంవత్సరాలుగా రంగులు లేక ఎవరూ పట్టించుకోకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి పెయింటింగ్స్ వేయడానికి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు మొదలు పెడితే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు పేరు వస్తుందనే ఉద్దేశంతో పనులు నిలుపుదల చేసిన నీచ సంస్కృతికి పునాది వేశారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్లతో మాట్లాడాను, పనులు మొదలు పెట్టకపోతే తానే హిందూ శ్మశాన వాటికలో రంగులు వేస్తానని తెలిపారు. అడుగు పెట్టడానికి కూడా వీలు లేనటువంటి శ్మశాన వాటికని ఏదైతే అందమైనటువంటి సుందర వనంగా కైలాసవనంగా ఏదైతే మార్చామో గత 2-3 సంవత్సరాలుగా ఆ పెయింటింగ్స్ పర్యవేక్షణ లేకపోవడంతో తుప్పు పట్టి ఆ యొక్క మెటీరియల్ ఏదైతే వేస్ట్ అవుతుందో
దాన్ని కలెక్టర్ గారి స్పెషల్ ఆఫీసర్ దృష్టిలో పెట్టి ఆ పెయింటింగ్స్ నిమిత్తం గ్రాంట్ తెచ్చి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆ వర్క్ కూడా గత 4 రోజుల నుంచి మొదలుపెట్టి పనులు చేస్తూ ఉంటే మరి నిన్నటి నుంచి 2 రోజుల నుంచి ఆ పనులు నిలిపివేయడం అంటే బరిల్ గ్రౌండ్లో రంగులేసి పని చేస్తే ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది అని చేత ఆ పనులే జరగకూడదు అనేటువంటి ఆ నీచ సంస్కృతిలో భాగస్వాములు అవడం అనేది చాలా దురదృష్టకరం. అందుకే సీరియస్గా మరి ఇప్పుడే కలెక్టర్ గారితో, స్పెషల్ ఆఫీసర్ గారితో, అదేవిధంగా కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ పనులు ప్రారంభించండి, లేకపోతే నేనే అవసరమైతే సొంత డబ్బులు పెట్టి పగలు రాత్రి కూడా శ్మశాన వాటికలు ఉండి నేనే రంగులేస్తానని చెప్పి కూడా అధికారులను హెచ్చరించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు పాలకొల్లు కొత్త కులాయి చెరువు వద్ద ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. వాకర్ తటవర్తి సుధాకర్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు. పేదవాళ్లందరికీ సొంత ఇల్లు ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇళ్ల స్థలాల మంజూరు ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్. పాలకొల్లు నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. మద్దాల వాసు అధ్యక్షతన జరిగిన వేడుకలు. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.